కేంద్రం అండతోనే కూటమి నేతలు ఐఏఎస్, ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇన్ని కుట్రలు చేస్తున్నారా? అడ్డదారిలో వెళ్తోన్న కూటమిని హెచ్చరించాల్సిన ఎన్నికల సంఘం ఎందుకు వారికి వత్తాసు పలుకుతోంది? టీడీపీ కూటమిలో ఎన్నికల సంఘం కూడా చేరిందా అన్న సందేహం ఎందుకు కలుగుతోంది? చంద్రబాబుకు మేలు చేయడానికి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పనిచేస్తున్నారా? సీనియర్ జర్నలిస్టు కేసర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. గతంలో ఒక జోక్ ఉండేది. ఇండియా పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే మా వైపు ధోని వంటి మంచి క్రికెటర్లు ఉన్నారని భారత్ క్రికెటర్లు చెబితే తమ వైపు ఎంపైర్ అంటే రెఫరీ ఉన్నారులే అని పాక్ క్రికెటర్లు అంటుంటారని జోక్గా చెప్పుకునేవారు. సరిగ్గా ఏపీలో జరుగుతున్న రాజకీయం చూస్తుంటే అదే మాదిరి ఉందనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలతో పొత్తుకట్టి తిరిగి అధికారంలోకి రావాలని సంకల్పించారు. కానీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం జనసేన, బీజేపీలతో పాటు ఎల్లో మీడియాతో నేరుగాను, కాంగ్రెస్, సిపిఐ వంటి పార్టీలతో పరోక్షంగాను కూటమి కట్టారు. తాజాగా ఆయన తన కూటమిలో ఎన్నికల సంఘాన్ని కూడా భాగస్వామిని చేశారా అన్న చందంగా రాజకీయాలు సాగుతున్నాయి. నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన ఎన్నికల కమిషన్ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు పలు సందేహాలకు తావిస్తోంది. కూటమి నేతలు బీజేపీ ద్వారా ఈసీపై ఒత్తిడి తెస్తున్నారు. తత్ఫలితంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టీడీపీ కూటమి నేతలు బ్లాక్మెయిల్ చేయడానికి ఎన్నికల సంఘం అవకాశం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రత్యర్థులు అనుసరిస్తున్న ఇలాంటి అనైతిక వ్యూహాలను ఎదుర్కోవడం జగన్కు కొత్త కాదని చెప్పాలి. వైఎస్ జగన్ రాజకీయ జీవితం చెప్పాలంటే మరీ పెద్దదేం కాదు. ఆయన 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నట్టు లెక్క. అంటే 15 ఏళ్ల రాజకీయ జీవితం అన్నమాట. కానీ ఆయన ఎదుర్కొన్నన్ని సమస్యలు దేశంలోని మరే నేతకు ఎదురై ఉండకపోవచ్చు. ప్రత్యేకించి ఆయా వ్యవస్థలు ఆయనపై పగబట్టినట్లుగా ఎగబడ్డ తీరు తెలుసుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒక పెద్ద టీవీ సీరియల్ అవుతుంది. సినిమా తీస్తే ఒక సంచలన కథ అవుతుంది. తాజాగా 2024 శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కూడా జగన్పై అదే తరహా దాడి జరుగుతున్నట్లు అనిపిస్తుంది. జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేమన్న భయంతో కూటమి గట్టిన టీడీపీ, జనసేన, బీజేపీలు అక్కడితో ఆగకుండా ఎన్నికల సంఘాన్ని కూడా తమ అవసరాలకు వాడుకునే దశకు వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఎన్నికల సంఘంపై విమర్శలు చేయడం ఉద్దేశం కాదు, కానీ జరిగిన పరిణామాలు విశ్లేషించినప్పుడు అలాంటి భావన కలుగుతుంది. లేకుంటే ముఖ్యమంత్రి జగన్పై రాయి దాడి, హత్యాయత్నం జరిగితే ఆ కేసును విచారిస్తున్న పోలీస్ అధికారిని ఎన్నికల సంఘం సహేతుక కారణం లేకుండా బదిలీ చేయడం, నిర్దిష్ట ఆరోపణ లేకుండా ఇంటెలిజెన్స్ హెడ్ని మార్చడం తాజా ఉదాహరణలుగా నిలుస్తాయి. జగన్కు ఇలా వ్యవస్థల నుంచి చికాకులు రావడం కొత్త కాదు. చిన్న వయసులోనే అనేక కష్టాలు పడ్డ జగన్ గుండె ధైర్యం మాత్రం మెచ్చుకోదగింది. అదే సాహసయాత్రను ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సొంతంగా పార్టీ పెట్టుకున్న ఫలితంగా సోనియా గాంధీ, చంద్రబాబు వంటి వారు కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టినా చలించలేదు. 16 నెలలు జైల్లో పెట్టినా బెదరలేదు. ఇన్ని అడ్డంకులు అధిగమించి 2014లో తన పార్టీకి ఓటమి ఎదురైనా నిబ్బరంగా రాజకీయాలు చేశారు. ప్రతిపక్షంలో ఉండి 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల ఆదరణ చూరగొని రికార్డు స్థాయిలో 2019లో 151 సీట్లు గెలుచుకున్నారు. అది రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపుగా మారింది. ముఖ్యంగా తనకంటే 25 ఏళ్ల చిన్నవాడైన జగన్ ఈ స్థాయిలో ప్రజల మన్నను పొందడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం రుచించలేదు. ఆయనకే కాదు, తన మీడియా బలంతో రాజకీయాలను శాసించాలని అనుకునే రామోజీరావు వంటి వారికి అసలే గిట్టలేదు. దాంతో జగన్ అధికారంలోకి వచ్చాడన్న మాటే కానీ మళ్ళీ అవే సమస్యలు, అవే ఆటంకాలు. పార్టీ పెట్టిన కొత్తలో సిబిఐ, ఈడీ వంటి సంస్థలు ఆయన్ను వెంటబడి వేధించాయి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మరికొన్ని వ్యవస్థలు, ముఖ్యంగా న్యాయ వ్యవస్థ నుంచి పదే వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఒక దశలో ఆ వ్యవస్థలో కొందరిపై పోరాటానికి కూడా సిద్ధపడాల్సి వచ్చింది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడన్న చంద్రబాబు నాయుడు న్యాయ వ్యవస్థలో తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు కొందరితో జగన్ను ఇబ్బంది పెట్టడానికి ఎన్ని సమస్యలు సృష్టించాలో అన్నీ చేశారు. ఇక విజయవాడ కమిషనర్ కాంతి రాణా బదిలీ అయితే మరీ ఘోరంగా అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్పై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్ షో జరుగుతున్నప్పుడు ఒక దుండగుడు రాయి విసిరాడు. ఫలితంగా జగన్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గాయపడ్డారు. అదృష్టవశాత్తు జగన్ కంటికి కానీ నవరగంతకు కానీ తగలలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే చాలా పెద్ద ప్రమాదమే ఉండేది. ఆ కేసు రాణా నేతృత్వంలో విచారణ జరుగుతోంది. దాన్ని ఆయన విజయవంతంగా పరిశోధిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి నిందితుడిని పట్టుకున్నారు.
ఆ నిందితుడు వెనుక టీడీపీ నేతలు ఉన్నారన్న సమాచారం బయటకు వస్తోంది. అంతే, రాణాపై కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. దానికి స్పందించి ఎన్నికల సంఘం ఆయన్ని బదిలీ చేసి ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఈయన బదిలీకి ఏ కారణం ఉందో చెప్పరు. వీరంతా వైసీపీకి అనుకూలమని ఒక ముద్ర వేసి చర్య తీసుకోవాలని టీడీపీ వారు కోరుతారు. ఆ వెంటనే ఎన్నికల సంఘం స్పందిస్తుంటుంది. గతంలో ఏబి వెంకటేశ్వరరావుని పక్కన పెట్టినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా హైకోర్టుకు వెళ్ళారు. ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూ ముఖ్య ఎన్నికల అధికారి వద్దకు వెళ్ళి ధర్నా చేశారు. కానీ జగన్ ఇప్పుడు అలా చేయడం లేదు. ఎవరు బదిలీ అయినా, ఎవరిని కొత్తగా నియమించినా ఆయన పట్టించుకోవడం లేదు. తన పని తాను చేసుకుపోతూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఒకవైపు ప్రధాని మోడీ ముస్లింలపై, కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, వాటిపై 17,000 మంది ఫిర్యాదు చేసినా స్పందించని ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చేసే తప్పుడు ఫిర్యాదులపై మాత్రం సీరియస్గా స్పందిస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రిపై దాడి కేసులో విచారణ చేస్తున్న అధికారులనే బదిలీ చేస్తోంది. అందుకే టీడీపీ కూటమిలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా చేరిందా అన్న సందేహం వస్తోంది.